అప్పుడైనా దేవతలందరినీ భూమి మీద ఉండొద్దన్నాడు కదా ఆయన. అవునండి, అగ్ని దేవత కాదా, వరుణుడు దేవత కాదా, వాయువు దేవత కాదా, సూర్యుడు దేవత కాదా? ఇంట్లో వాళ్ళు మంచినీళ్ళు కుండలో పెట్టుకున్నారంటే వరుణుడు ఉన్నాడా లేదా? అన్నం వండుకుంటున్నారు, యజ్ఞములు చేస్తున్నారు, పితృ కార్యక్రమాలు చేస్తున్నారంటే ఇంట్లో అగ్గి ఉన్నాడా లేదా? వాళ్ళు రోజు నేను గాలి పీల్చుకుంటున్నారంటే వాయువు ఉన్నాడా లేదా? ఇతన్ని పడగొట్టాలంటే వాయువు ప్రసారం ఆపేయాలి, అగ్ని తన దాహక శక్తిని ఉపసంహరించాలి, వరుణుడు కుండల్లోంచి మాయమైపోవాలి. అనగా అందరం ఒకేసారి మాయమైపోతే ప్రజలు చచ్చిపోతారు. చచ్చిపోతే అప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం? కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం పార్టీకి మద్దతు ఉపసంహరించుకుందాం అన్నారట. అందరం ఒకేసారి ఉపసంహరించుకోవద్దు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఉపసంహరించుకుందాం అన్నాడు అగ్ని. అన్నావు కనుక నువ్వే ముందు ఉపసంహరించేయి నీ శక్తిని అన్నాడు బృహస్పతి. వెంటనే ఏం చేశాడు? సరిగ్గా సూర్యోదయ సమయంలో అగ్నిహోత్రుడు అందరిలో ఉండేటటువంటి తన దాహక శక్తి, తగలబెట్టే శక్తిని ఉపసంహరించాడు. అంటే పొయ్యిలో మంట లేదు, దీపారాధనలో దీపం వెలగదు, అగ్నిహోత్రాల్లో అగ్ని లేదు. అందరిళ్లలోనే కాదు, దివోదాసు గారి ఇంట్లో ఉండేటటువంటి నిత్యాగ్నిహోత్రం చల్లారిపోయింది. ప్రజలంతా అల్లాడిపోయారు. ఎందుకని? పొద్దున్నే లేవగానే పాపం ఒక ఆయన నీలమేఘఛాయ శరీరుడు కాఫీ కాఫీ అని లేస్తాడు. తీరా చూస్తే పొయ్యిలో కాస్త అగ్ని లేదు, నిప్పు లేకపోతే ఇంకెక్కడ, దాంతో కాఫీ లేదు. అసలు ముందు కాఫీతో మొదలవుతుంది కదా. ఒకసారి ఆలోచించండి, మీ ఇళ్లలో స్టవ్ కనుక ఆరిపోతే అన్నిటికంటే అన్నం తినలేదని బాధపడ్డవాడు అయ్యో రామ, కాఫీ 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 అని పాపం పాటలు పాడుకుంటూ ఉంటారు. ఆ కాఫీ మీద ఎంత వ్యామోహం అండి బాబు మా అయ్యగారిది. కలియుగంలో రామచంద్రుడు కాఫీ రూపంలో వచ్చి పడిపోయి మానవులకి అంటూ రామ అనుకోవట్లేదు కదా, కాఫీ కాఫీ అంటాడు కదా, అది లేదు. ఆ తర్వాత ఇక ఏవీ లేవు, ప్రజలంతా గజగజలాడిపోయారు. రాజుగారి దగ్గరికి మధ్యాహ్నం సభలోకి వెళ్ళి విషయం చెబుదామని బయలుదేరారు. ఈలోపు రాజుగారి దగ్గరికి వంట వాళ్ళు వచ్చి, చెప్పలేక మహారాజా మీరు మహాత్ములు, మీకేం చెప్పాలో తెలియట్లేదు, అయినా చెబుతున్నాం. మీ మహిమ మీద కోపగించో, మీ మీద ఈర్ష్య చెందో, ద్వేషం వల్లనో, లేక మీ పరాక్రమానికి ఓడిపోయో దేవతలు మీ మీద కుట్ర పన్నారు. దాంతో ఎక్కడ అగ్ని లేదు. అగ్ని లేకపోతే మీకు అన్నం ఎలా ఉండాలో తెలియక అదృష్టవశాత్తు ఇది వేసవికాలం అవడం వల్ల ఎండలో పెట్టాం బియ్యం, ఎండకు ఉడికిపోయింది టండు. సూర్యుడు అనుగ్రహించాడు, సూర్యరశ్మి వల్ల ఉడికిన ఈ అన్నం మీ దగ్గర పెడుతున్నాం, కానీ పప్పు సరిగ్గా ఉడకలేదు, నెయ్యి మాత్రం కరిగింది, ఆ నెయ్యి పప్పుతో సరిపెట్టుకోండి అన్నారు వాళ్ళు. ఆయన కిక్కురు మనకుండా విశ్వేశ్వరుడికి అర్పణ చేసి తిని సభలోకి వచ్చాడు. రాగానే ప్రజలంతా ప్రభు రక్షించు రక్షించు, అగ్ని లేదన్నారట. మధ్యాహ్నానికి అగ్ని లేకపోయేసరికి మధ్యాహ్నం నుంచి ఇంకో తమాషా పుట్టింది. ప్రభు అగ్ని లేదని కొందరంటూ ఉంటే ఇంకొంతమంది పరిగెత్తుకొచ్చారు. కొండల్లో చుక్క నీరు లేదంటే కొండలు ఎండిపోయాయి. ఇప్పుడు ఇక్కడ ఉపన్యాసానికి వచ్చినప్పుడు ఎందుకైనా మీద తాగడానికి నీళ్ళు తెచ్చుకుంటామా? పాపం వాళ్ళు నీళ్లు తెచ్చుకున్నారు, ఇలా మూత తీశారు, ఇలా నీళ్లు తాగుదామని చూశారట. పాపం ఆయనకి నీళ్లు లేవు, అందరి కూడా ఉన్నటువంటి పాత్రల్లో నీళ్లు లేవు. కారణం నేను దివోదాసుని కాదు, అందుకని నీళ్ళు అట్టే పెట్టాడు. అక్కడ కుండలో నీళ్ళు లేవు, ఇంకో చోట నీళ్ళు లేవు. మేము మంచినీళ్ళు లేకపోతే చచ్చిపోతున్నాం అన్నారు కొందరు. మంచినీళ్ళు లోపలికి లేకపోవడం ఒక బాధ అయితే, చెంబు పట్టుకెళ్ళిన వాళ్ళకు ఇంకో యాతన. మనమే అమెరికాలో ఉండడం లేదుగా, ఇంగ్లాండ్లో ఉండడం లేదుగా, గుడ్డ ముక్కలతో దొరికి పారుకోవడానికి. కాబట్టి నీళ్లు లేకపోతే వచ్చే యాతన అంతా ఎంత కాదు. అగ్ని లేదు, జలము లేదనగానే ఆయన ఒక్కసారి కళ్ళు మూసుకుని అసలు విషయం కనిపెట్టాడు. ఇది బృహస్పతి గారి తెలివితేటలు. ఈయన యూనివర్సిటీలో పనిచేయడమే కాకుండా దిక్కుమాలిన తెలివితేటలు అందరికీ ఇచ్చాడు. ఈ ప్రొఫెసర్ గారు బొట్టలో పడ్డారు మన వాళ్ళంతా. పర్వాలేదు ప్రజలారా, ఇప్పటి వరకు మీరు ప్రభువును చూశారు, ఇప్పుడు నా యోగశక్తిని చూచెదరుగాక. ఈ క్షణమే నేను అగ్నిగా, వరుణుడిగా, ఆకాశంగా, సూర్యుడిగా, నక్షత్రములుగా, చంద్రుడిగా, వాయువుగా నా యోగశక్తితో మారిపోతున్నాను అని ఒక్కసారి యోగాభ్యాసంతో ఆయన వాయువు అయిపోయాడు.
ఆయనే సూర్యచంద్రులు అయిపోయాడు, నక్షత్రాలు అయిపోయాడు, అగ్ని అయిపోయాడు, వరుణుడు అయిపోయాడు. తన యోగశక్తితో ఆ దేవతల్ని పక్కకి గంటి ఈయనే ఇన్ని దేవతల రూపంలో పరిపాలన చేశాడు. అసలు ఏం యోగత్వం అంటే ఈ కథ చదివితే అసలు మతిపోదాం మనకి. ఒక్క మహానుభావుడు మళ్ళీ సాక్షాత్తు యోగేశ్వరుడైన కృష్ణుడిలో ఉన్నాడు. మనకి భాగవతంలో లేదా, బ్రహ్మదేవుడు పిల్లల్ని దాచేస్తే, ఆవుల్ని దాస్తే కృష్ణుడు అన్ని రూపాలు ధరించాడు. అలా ఈయన ఇన్ని రూపాలుగా పరిపాలన సాగించాడు. అంటే 1000 ఏళ్ల తర్వాత నుంచి తానే యోగ రూపంతో ఇంకో 87,000 సంవత్సరములు ప్రజల్ని పరిపాలించాడు ఏ కష్టం లేకుండా. ఇప్పుడు విచిత్రం ఏమిటో తెలుసా, ఈ యోగశక్తి వల్ల ప్రజలు దున్నకుండా పంటలు పండుతున్నాయి. పొలాల్లో నీళ్లు పెట్టక్కర్లేదు, దున్నక్కర్లేదు, పంటలు టుపుగా లేచిపోతున్నాయి. ఇళ్లల్లోకి ధాన్యం వచ్చేస్తోంది. వండక్కర్లేదు. సరిగ్గా మధ్యాహ్న సమయంలో ఆ ఇంట్లో 4 ఉన్నారనుకోండి, ఒక్కొక్కడు సేరు బియ్యం తింటే 4 సేర్ల బియ్యం కుండలోకి వచ్చి ఈ కుండ పొయ్యి మీదకి వెళ్ళి అందులోకి నీళ్లు దామంతటే వచ్చి ఆ ఉడికిపోయి ఇదిగో అన్నం అంటున్నాయి. కూర వచ్చి పడిపోతుంది. అన్నీ ఉచిత పథకాలు, ఫ్రీ, నోట్లో పెడతారు. ఫ్రీ ఇస్తే వచ్చే నష్టం ఏమిటో దివోదాసుడి కథ చెప్పింది మీకు. దిక్కుమాలను ఫ్రీ అనుకుని ఫ్రీగా బస్సు ఎక్కచ్చు అనుకుంటే లైఫ్ తుస్సు అవుతుంది. ఈ ఉచితంగా అన్నీ వచ్చి పడిపోతాయి. ప్రజలకు వ్యవసాయం రాలేదు, దాంతో యజ్ఞాలు చేయడం మానేశారు. ఈయన శక్తివంతుడైన చేజేతులారా దేవతా కార్యక్రమం పాడు చేసినట్టు అయిపోయింది. దాంతో శివుడు ఈతడికి ఇక్కడ ఉద్వాసన చెప్పాలనుకున్నాడు. ఉచితంగా అన్నీ ఇస్తే వాడు ఉద్వాసనకు గురవుతాడు అని కాశీఖండం చెప్పిందండో. నేను చెప్పాను. ఈయనకి శివుడికి బాధ కలిగి అసలే కాశీ అంటే నాకు ఇష్టం, దాని రోడ్డు కాశీలోకి మమ్మల్ని అడుగు పెట్టనివ్వడు ఆయన, దేవతలు బాధపడుతున్నారు, ప్రజలకి సోమరితనం వస్తోంది, ఇలా అయితే ప్రపంచం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది, ఏదో రకంగా కాశీకి వెళ్ళాలనుకుని ముందుగా సూర్యభగవానుడిని పిలిచాడు. నాయనా సూర్యభగవానుడా, నువ్వు ఏం చేస్తావో తెలియదు, కాశీకి వెళ్ళి అక్కడ నేను తిరిగి నా పరివారంతో వెళ్ళేందుకు వీలుగా ఏమేమి ఏర్పాట్లుంటే అవన్నీ చెయ్యన్నట్ట. అనగానే సూర్యభగవానుడు బయలుదేరాడు. 12 రూపాయలు ధరించాడు. ఎన్ని ధరించాడు? 12. ఈ విధంగా 12 రూపాయలతో అక్కడికి వెళ్ళి ఒక్కొక్క చోట ఉంటూ, ఇది అదృశ్య రూపంలో, మళ్ళీ కనపడితే ప్రమాదం కనుక అక్కడ ఉన్నట్ట. ఏదో ఒక లూఫోలు కనిపెట్టి దివోదాసు గారి నగరంలో దివోదాసుని గంటి ఉందాం అనుకున్నాడు ఆయన. కానీ విచిత్రం ఏంటో తెలిసిన, ఆయన ఎంత గింజుకున్నా ఆ దివోదాసు గారి ప్రభావం వల్ల ఆయనలో ఉన్న లోపం కనిపెట్టలేకపోయాడు. ఇలా కాదనుకున్నాడట, నేను అదృశ్య రూపంతో ఇక్కడ ఎంతకాలం ఉన్నా దివోదాసుని పడగొట్టలేను, శివుణ్ణి ఇక్కడికి రమ్మని చెప్పలేను, దీనికి బదులుగా నేనే ఇక్కడ ఉండిపోతే బాగుండు, దేవతా రూపంలో ఉంటే వీడు ఉండనివ్వడు అనుకుని మానవ రూపం ధరించాడు. 12 రూపములు ధరించాడు. అవే ద్వాదశాదిత్యులు, లోలార్కేశ్వరుడు మొదలైనటువంటి సూర్యభగవానుడు మొత్తం 12 రూపాయలు ఆయన ధరించాడు. ఈ 12 రూపాయలు ధరించి అక్కడే మకం పెట్టాడు. రాజుగారికి నమస్కరించాట. నీ పేరేమిటంటే, మేము అన్నదమ్ములు అండి 12 మంది, ఒకే తల్లి యొక్క బిడ్డలం, మేమంతా ఇక్కడ కూర్చుంటాం అని చెప్పాట. ఓహో సరే, అయితే మీ పేర్లు ఏమిటన్నట్ట. నేను లోలాదిత్యుడిని అంటే లోలార్కుణ్ణి, ఈయన పేరు ఉత్తరాదిత్యుడు, ఈయన పేరు సంబాదిత్యుడు. అందరి పేర్లు ఆదిత్యుడు అంటే మా నాన్నగారు అందరికీ ఆదిత్యుడని పెట్టడం సంప్రదాయం అండి అన్నారు వాళ్ళు. ఓహో ఈయన పేరు ద్రౌపదాదిత్యుడు. ఏమండో ద్రౌపది కాదు, ద్రౌపద, ద్రుపదము అంటే కర్ర, కొయ్య కర్ర. ఈయన అలా ఉంటాడు కనుక ద్రౌపదాదిత్యుడు. మయూఖాదిత్యుడు, ఖగోల్కాదిత్యుడు, గరుడాదిత్యుడు, అరుణాదిత్యుడు, వృద్ధాదిత్యుడు, కేశవాదిత్యుడు, విమలాదిత్యుడు, గంగాదిత్యుడు, యమాదిత్యుడు, ఇలా 12 పేర్లతో మేము అన్నదమ్ములు వండి అనగా, ఓహో మానవులు ఉండొచ్చు అన్నట్ట. ఎక్కడుండాలో మీరే ఇవ్వండి సలహా అంటే ఆయన ఒక్కొక్క స్థలం ఒక్కొక్కరికి కేటాయించాడు. పట్టాలు ఉచితంగా భూమిని ఇస్తారు కదా, 40 సెంట్లు, అర సెంటు అలాగా. ఈ విధంగా 12 మందికి ఆయనే స్థలం ఇస్తే అక్కడ వాళ్ళు స్థిరపడిపోయారు. వీళ్ళకి కాశీలో ఉండే అవకాశం వచ్చింది కదా, ఇంకా శివుడు వస్తే ఏమిటి మనకే పెట్టలేరు, కౌరు పెట్టమని సుఖంగా ఇక్కడ ఉండిపోయారు. కాశీ గొప్పతనం అదట. వాళ్ళకి శివుడి మీద విరక్తి కాదు, కాశీ మీద ప్రేమ.
కాశీ వచ్చాం కదా, లేనిపోయిన గొడవలు మనకెందుకు, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పౌరసత్వం, ఇక్కడ ఆధార్ కార్డు వచ్చాక ఇతరులతో తగదా మనకెందుకు అనుకుని రాజుగారిని కొలుస్తూ సూర్యుడు ఉండిపోయాడు. దాంతో శివుడు ఇదేమిట్రా సూర్యుడిని పంపాను, మంచి కబురు పెడతాడేమో, నేను అక్కడికి వచ్చి ఏర్పాటు చేస్తాడు అనుకుంటే వెళ్ళినవాడు వెళ్ళినట్టు అక్కడే స్థిరపడిపోయాడు అనుకున్నాడు. ఆయన బ్రహ్మగారిని పంపాడు. బ్రహ్మగారు వచ్చాడు. ఆయన కూడా ఇక్కడికి వచ్చాక వీడిని ఏం చేయలేమని అర్థమైపోయింది. ఆయన మానవ వేషం వేసేసుకున్నాడు. మహారాజా, నేను బ్రాహ్మణి బాగా చదువుకున్నాను, నాకు స్థలం ఇస్తావంటే బ్రాహ్మణోత్తముడికి స్థలం ఇస్తాను, అయితే శివలింగాన్ని మాత్రం నువ్వు ప్రతిష్ఠించాలి, అలా చేస్తే నీకు స్థలం ఇస్తానన్నాడు ఆయన. ఓ అన్నట్టు ఆయన, ఇదిగో ఆయనే బ్రహ్మేశ్వరలింగం. పూర్వం ఎదురుగుండా ఉండేదిగా, ఇప్పుడు అంతా మార్చాక కొంచెం అద్భుతంగా తయారు చేస్తున్నారు. గుడి అక్కడే ఉంటుంది. బ్రహ్మేశ్వర లింగం దగ్గర లింగం ప్రతిష్ఠించి ఆ స్థలంలో చిన్న బెత్తిడి ఇల్లు కట్టుకుని ఉన్నాడు. కాశీలోని తిల్లు చాలు. ఆ మాత్రంలో ఆయన ఉండిపోయాడు. సూర్యుడు వెళ్ళాడు, రాలేదు. బ్రహ్మ వెళ్ళాడు, అక్కడ స్థిరపడిపోయాడు. దాంతో ఆయన చతుషష్ఠి యోగిని దేవతలు పిలిచాడు. ఈ చాముండా మొదలైనటువంటి వాళ్ళందరినీ పిలిచి, ఏమర్రా వెళ్ళిన వాళ్ళు వెళ్ళిట్టే కాశీపోతున్నారు, నన్ను మాత్రం తీసుకెళ్ళటం లేదు, పీఠం నాదే, నా బదులు మీరు వెళ్ళిపోతారా, నన్ను మాత్రం నాకేం చెప్పకుండా వదిలేస్తారా? అదేంటది, గిరినార ప్రదక్షిణకి వెళ్ళి అది మీరే, తిరుపతి వెళ్ళేది మీరే, ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఇవ్వట్లేదు వెళ్ళినవాడు, కనీసం అక్కడ ఉన్నాడో లేదో చెప్పడం. నా కుర్చీని పట్టుకుపోయి ఎక్కడో గుళ్ళు వదిలేస్తున్నారు మీరు, నా కుర్చీ లేకపోతే ఎలాగా, కాబట్టి మీరైనా నన్ను కనీసం అక్కడికి తీసుకెళ్ళండి అని బతిమాలాడు. అలాగే అన్నారు యోగిని దేవతలు. కాశీకి రాగానే ఈ కాశీలోకి మానవ రూపంతో వెళ్ళడం తేలిక, ఇంకో రకంగా వెళ్ళామని వాళ్ళకి అర్థమైపోయింది. సూర్యుడిని బ్రహ్మని చూడగానే వాళ్ళు కూడా ఈ 64 దేవతలు, 64 కోట్లైన 64 రూపములు ధరించి వాళ్ళంతా సన్యాసిని వేషం వేసుకుని, మహారాజునకు జయం, మేము యోగిని దేవతలం, మానవ స్త్రీలం, నువ్వు అనుమతిస్తే నీ పౌరులు అవుతావు అనగానే, ఓ మానవులు ఎంతమంది వచ్చినా నా రాజ్యంలో వాళ్ళకి ప్రవేశం ఉంటుంది లేదన్నాం అని వాళ్ళకు కూడా వకం ఇచ్చాడు. వాళ్ళు కూడా చండి, చాముండ, జయిని, అరుణ, విమల, కౌళిని ఇటువంటి నామాలతో ఈ 64 మంది అక్కడ మకాం పెట్టేశారు. ఈయనకి మతిపోయింది. పోయను యోగిని గణము పోయిన పోకన్నె పోయ పెమ్మటం తోయజ బాంధవుండతడును. ఏమిటి విచిత్రం, వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే వెడతారు రారు. యోగిని గణం వెళ్ళిపోయింది, రాలేదు. సూర్యుడు వెళ్ళాడు, రాలేదు. బ్రహ్మగారు వెళ్ళాడు, రాలేదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని బెంగపెట్టుకున్నాడు ఆయన. ఎవరిని నమ్మినా నమ్మకపోయినా నా పక్కనున్న ప్రమథగణాలని నమ్మొచ్చు అనుకుని వాళ్ళని పిలిచాడు. ప్రమథగణాలు వచ్చారు. ఏమిటి శివ అంటే, యోగిని బృందం, సూర్యుడు, బ్రహ్మ వీళ్ళంతా వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే వెళ్ళారు. నాయన కనీసం మీరైనా వెళ్ళి ఆ దివోదాసు గారిలో ఏదైనా దోషం ఉంటే కనిపెట్టి వాడిని పదవీ భ్రష్టుడిని చేసి నా స్థానం నాకు ఇవ్వండి, అక్కడ విశ్వనాథ మంటపం అనే మంటపంలో మళ్ళీ కూర్చునే అవకాశం ఇవ్వండి అని పంపితే మేము మీ పని సాధిస్తామండి అని బయలుదేరారు. వాళ్ళెవరు, శంకుకర్ణుడు, మహాకర్ణుడు, ఘంటాకర్ణుడు, మహాకాళుడు, సోమనంది, నందిషేణుడు, కాహళుడు, పింగళుడు, కుక్కుటుడు, కుండోదరుడు, మయూరుడు, బాణుడు, గోకర్ణుడు, కర్ణుడు, స్థూలకర్ణుడు, నందిలుడు, ధృవిచండు, ప్రభామయుడు, సుకేసి, ఛాగవేయుడు, కపర్ది, పింగాక్షుడు, వీరభద్రుడు, కిరాతుడు, చతుర్ముఖుడు, నికుంభుడు, పంచాక్షుడు, భారభూతుడు, త్రిక్షుడు, క్షామకుడు, విరాధుడు, సుముఖుడు, వీళ్ళు ఈ ప్రమథగణాలు. వీళ్ళంతా వెళ్ళారు. ఓహో, కాశీలో అడుగు పెట్టడం అంత తేలిక కాదు. ఈ తెలివితేటలు ఉన్నాయి కాబట్టే బ్రహ్మాదులు మానవ వేషాల్లో వెళ్ళి హాయిగా కాశీలో సుఖంగా ఉన్నారు. కాశీలో ఉండడం కంటే కైలాసంలో ఉండడం గొప్ప కాదు. అసలు ఎంత గొప్పదండి ఆ మాట. కైలాసం కంటే కాశీ గొప్పదట. కాశీలో ఉన్న ఆనందం కైలాసంలో కూడా రాదు. అందుకేగా శివుడు అల్లాడిపోయి కైలాసం నుంచి కాశీకి వద్దాం అనుకుంటున్నాడు. అందుకు కదా మనల్ని పంపాడు. కాబట్టి మనం కూడా ఇక్కడే ఉండిపోదాం అనుకుని వీళ్ళంతా మారు వేషాలు వేసుకుని మానవులైపోయారు. మానవులై ఒకడు పొట్ట వేషం, ఒకడు కాస్త పొట్టిగా, ఒకడు పొడుగ్గా, ఒకడు కళ్ళజోడు, ఒకడు కళ్ళజోడు లేకుండా ఇలా రకరకాల వేషాలు వేసుకుని దివోదాస మహారాజా
తీర్థయాత్రలు చేస్తూ వస్తున్న మేమంతా కూడా ఈ భూమండల పౌరులం. భూమండలం అంతా నీదే. ఎందుకంటే ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలే అవకాశం ఈశ్వరుడు నీకు ఇచ్చాడు. మహాత్మా మమ్మల్ని ఉండని అనగానే వాళ్ళకు కూడా ఆయన మకాం ఇచ్చేశాడు. దాంతో మొత్తం ఈ ప్రమథగణాలు కూడా ఇక్కడే మకాం పెట్టారు. ఏది ఆయన దగ్గర ఉద్యోగం మానేసి. అంటే ఇందులో అంతరార్థం కనిపెట్టండి. శివుడు తద్వారా మనకేం చెబుతున్నాడు, నాయనలారా ఎక్కడో ఉన్న ఊర్ధ్వ కైలాసం కంటే శాశ్వతంగా మోక్షమిచ్చే కాశీయే నాకు ఇష్టము ఎక్కువ. దాని మహిమ గొప్పదని తెలియజేస్తున్నాడు. ఇంక ఇప్పుడు మళ్ళీ శివుడు ఆలోచనలో పడ్డాడు. ఏమి చేయునో యోగిని మండలం విప్పుడు కాశికా కటక శృంగాటకముల ఆనందకానన అభ్యంతరంబున యందు బెసరుహాప్తుండేల మసలెనొక్కో వారాణసీ పురావాస సౌఖ్యంబుల మరగి వాక్పతి మమ్ము మరచనొక్కో గణనాయకులు శంకుకర్ణాదుల విముక్త మండలి కాపురం బుండిరొక్కో ఒక్క మతమున వీరందును నికిమేలు ఖేదమున అంజరాజ్యలక్ష్మికి పెనంగు నాకు నాయంత వారి నన్పంగ కలిగే తడసి కార్యంబుగొనుట హితంబకాదే ఏ ఏ ఏ యోగిని దేవతలంతా వెళ్ళారు. అక్కడ వాళ్ళు హాయిగా కాపురం పెట్టినట్టున్నారు, వేళకు భోజనం చేసుకున్నట్టున్నారు. ఇంకా తర్వాత సూర్యభగవానుడు ఆయన సుఖంగా మకాం పెట్టేశాడు అక్కడ. సాక్షాత్తు వాక్పతి సరస్వతీ వల్లభుడు ఆయన కూడా మకాం పెట్టాడు. ఆయనకి వేళకింత పాయసాన్నం పెడుతున్నారు, ఆవడలు బూరెలు కూడా పెట్టారు. ఇంకా గణనాయకులు శంకుకర్ణాదులు వెళ్ళి దద్దోజనం బభ్రాజమానం తింటున్నారు. ఇలా ఎంతమంది అక్కడికి వెళ్ళడానికి గల కారణం కాశీ మహిమ గొప్పదవడమే. నేను కూడా ఈ కైలాసరాజ్యలక్ష్మి విడిచిపెట్టి కాశీ వెళ్ళాలనే కోరికతో కదా వీళ్ళని పంపాను. వీళ్ళెవరి వల్ల కాలేదేమో నన్ను అక్కడికి తీసుకువెళ్ళడం. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే గురువుగారిని తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళు కారులో ఎక్కేస్తారు, గురువుగారు అక్కడే పడి ఉంటాడు. అలా అయిపోయింది నా పరిస్థితి. ఇప్పుడు నా అంతవాడు ఎవడో ఒకడు వస్తే కానీ ఈ పని అవ్వదు అనుకుని వెంటనే నాయన విఘ్నేశ్వర గజముఖ నువ్వు రానాయనా అన్నట్ట. ఆయన వచ్చాడు. నాయన నీకు తెలియనిదేముంది, వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే అక్కడ ఉండిపోతున్నారు కాశీలో. నాకు మాత్రం కాశీవాస యోగం లేకుండా చేస్తున్నారు. అసలు కాశీ అంటేనే విశ్వనాథుడు, విశ్వనాథుడు అంటే కాశీ కదా. విశ్వనాథుడు లేని కాశీకి విలువే ఉంటుంది చెప్పు. వీళ్ళేమో అక్కడ కూర్చుని నన్ను తీసుకెళ్ళడం లేదు. నువ్వు నా కొడుకువి, నువ్వు తలుచుకుంటే ఏదన్నా చేస్తావు. నువ్వు ఈసారి అక్కడికి వెళ్ళి ఓ బ్రాహ్మణ వేషంలో ఉత్పాదములు కలిగించు. ఈ ఉత్పాదములు ఎందుకు కలిగించ శక్తి నీకు ఇస్తున్నానంటే అతడు దేవతలకి బదులుగా యోగశక్తితో ప్రజలని పాడు చేశాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అది. యోగశక్తి గొప్పదే. యోగశక్తిని ఉపయోగించి అతడు ప్రజలు పనులు చేయకుండా చేశాడు. దాంతో ప్రజలు కర్మకాండలకు దూరం అయిపోయారు. అంటే ఉద్యోగం చేయడం ఫ్రీగా బస్సు కదా, అందుకని పొద్దున సాయంకాలం దాకా వంట మానేసి ఎక్కి తిరుగుతారు. మొగుడు చస్తాడు ఇక్కడ. రేపు పొద్దున ఇంకేదో దొరుకుతుంది, అన్నం వండి రోట్లో పెడతాడు, లేదా ఇంటింటికి ఫ్రీ సరుకులు. కొంతకాలానికి ఏమవుతుంది, మొత్తం ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుంది. దీనివల్ల ఈ యోగశక్తితో ఎంత అద్భుతంగా పరిపాలించినప్పటికీ ప్రజలలో పనులు చేసే పరిపాడు చేయటం వల్ల ప్రస్తుతం దివోదాస్యుడి యొక్క యోగశక్తి తగ్గిపోయింది. అందుకని వాడి రాజ్యంలో నానా ఉత్పాదములు కలిగించు, కష్టములు కలిగించు. ఆ కష్టాలు మళ్ళీ నువ్వే తీర్చు. ఏం చేస్తావో తెలియదు, వాడిని మాత్రం అక్కడి నుంచి గంటేయాలి మెడపట్టుకుని. ఎక్కువ కాలం ఫ్రీ సర్వీసులు ఇచ్చేటటువంటి గవర్నమెంట్ ఉండకూడదు పడగొట్టి అనగానే ఈయన బయలుదేరాడు. బాబు ఇదంతా నేను పురాణంలో ఉండి చెబుతున్నానండోయ్, మరి నా మీద పడద్దు. ఈయన ఓ బ్రాహ్మణ వేషంలో వెళ్ళాడు. ఆహా బ్రాహ్మణోత్తమ రమ్మని ఒక ఇంట్లో పెట్టారు. ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఇంట్లో ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది. అయ్యయ్యో కళ్ళు తిరిగి పడిపోతుందంటే ఈయన వచ్చి, ఈవిడికి మూర్ఛరోగం వచ్చిందండి, మీ ఇంట్లో ఏదో దేవత
తప్పుకున్నట్టుంది, దెయ్యం వచ్చినట్టుంది అని వెంటనే ఎంత విభూతి పెట్టగానే వెంటనే మూర్ఛ నుంచి తేరుకుంది. ఇంకేముంది, మా ఆవిడ మూర్ఛతో చచ్చిపోతుంటే ఈయన మూర్ఛ నుంచి విభూతి పెట్టి తెర్చాడు, ఈయనే దేవుడు అని అందరూ ఆయనకి పట్టాభిషేకం చేసి పొగట్టం మొదలెట్టారు. ఇంక ఈయన వచ్చిన దగ్గర నుంచి కాశీలో ఓ ఇంట్లో కోవిడ్ వచ్చింది, ఒక ఇంట్లో ఆవిడ లేచి వెళ్ళిపోయింది, ఓ ఇంట్లో ఈవిడ వచ్చి కూర్చుంది. ఇలా రకరకాల రోగాలు, కష్టాలు, నానా బాధలు రావడం మొదలెట్టాయి. వచ్చిన వాళ్ళంతా ఈయన దగ్గరికి వచ్చేవారు. వాడికి రోగం రాగానే నెత్తిమే చెయ్యట్టి నీ రోగం పో అంటే పోవడం. ఒకటి కళలో ఏదో చెత్త కళ వచ్చింది, భయంకరమైన కళ. అమ్మో ఈ కళ వచ్చిందండి, ఇందులోంచి ఎలా బయటపడాలండి అని ఈయన దగ్గరికి రాగానే ఆ కళలోంచి మంచి కళలోకి వెళ్ళే మార్గం మళ్ళీ ఈయనే చెప్పేవాడు. దుస్వప్నం పోయి సుస్వప్నం అయ్యేది. ఒకడికి కర్మగాలి ఏదో తింటూ ఉంటే గొంతు కట్టబడింది వెలక్కాయలాగా, అన్నం ముద్ద. దాంతో గొంతులు అలా ఉండిపోయి వాడు చావడానికి సిద్ధంగా ఉండగానే వాళ్ళ ఆవిడ వాడిని ఈడ్చుకొచ్చి ఈయన దగ్గరికి తీసుకొచ్చింది. మా ఆయన ఏదో మింగాడండి, తిన్నగా ఉండక గొంతుకు పూడుకుపోయింది, చచ్చిపోతున్నాడు అనగానే ఇంత నీళ్లు గంగాజలం నోట్లో పోసాడు ఈయన. వెంటనే ఆ గొంతులో ఉన్నది కడుపులోకి వెళ్ళిపోయింది, లేచి నిలబడ్డాడు. అబ్బో కొత్త పంతులు గారు ఒక మహానుభావుడు వచ్చాడండి, ఆయన చచ్చిపోయిన వాళ్ళు బతికిస్తున్నాడు, మూర్ఛ రోగం నుంచి తొలగిస్తున్నాడు, కుష్ఠరోగుల్ని బాగు చేస్తున్నాడు, క్షయరోగుల్ని ఆరోగ్యంగా చేస్తున్నాడు, చలికి తట్టుకోలేని వాళ్ళని కూడా గంగానదిలో ములిగేలా చేస్తాడు, అంత గొప్పవాట, చచ్చేవాడిని బతికిస్తున్నట్ట అని జనం అంతా ఇది బ్రహ్మరథం పడ్డం మొదలెట్టారు. చూసారా, తాన ఉత్పాతములు మూడ్చు తరతరంబా, తానే ఉత్పాతాలు కలిగిస్తాడు. ఊడ్చు అంటే కలిగిస్తాడు, మళ్ళీ తానే దానికి శాంతి కలగజేస్తాడు, తానే దుస్వప్నాలు వచ్చేలా చేస్తాడు, మళ్ళీ దానికి పరిష్కారం తానే చెబుతాడు. ఈ విధంగా మహానుభావుడు ఎన్నో చేస్తూ ఉంటే రాజుగారి అంతఃపురంలో కూడా దుస్వప్నాలు మొదలయ్యాయి, చెడ్డ కళలు వస్తున్నాయి. ఇది కాక రాణిగారికి కూడా కళ్ళు తిరిగి పడిపోయింది, ఆవిడకి మోకాళ్ళు నొప్పెట్టాయి. దాంతో ఆవిడ కదలలేక చిలికెత్తల్ని హఠాత్తుగా దుస్వప్నాలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. ఈ మధ్యన కళ్ళు తిరిగి పడిపోతున్నాను, ఈ సరిపోక మోకాళ్ళు నొప్పులు వచ్చాయి. పోనీ పద్మాకర్ గారు అయితే లిఫ్ట్ పెట్టించారు పీఠంలో, ఇక్కడ లిఫ్ట్ కూడా లేదు మన బిల్డింగ్లో, పైకి ఎక్కలేకపోతున్నాం, ఏమిటో తెలియటం లేదు అని బాధపడింది. అప్పుడు ఆ చిలికెత్తంది, రాజుగారు ఒప్పుకుంటానంటే ఒక పని చేస్తానండి, మన ఊళ్ళోకి ఒక మహానుభావుడైన పొట్టి బ్రాహ్మడు వచ్చాడు, చాలా గట్టివాట, ఆయన చచ్చిపోయిన వాళ్ళని కూడా బతికిస్తున్నట్టు అనగానే రాజుగారు అంతటి గొప్పవాడు మన రాజ్యంలో ఉంటే నేనెందుకు బాధపడతాను, మా ఆవిడికి మోకాళ్ళ నొప్పులు నా యోగశక్తితో తొలగించలేకపోతున్నాను, కారణం ఉచిత పథకాలు, అందువల్ల నువ్వు వెళ్ళి ఆయన తీసుకురా అన్నాడు. వెంటనే ఈయన వచ్చాడు. రాగానే విప్రోత్తమ, ఏమిటో తెలియదండి, తరచుగా ఉత్పాతములు పుడుతున్నాయి కాశీలో. పైగా గొప్ప విషయం చెప్పంటారా, ఈ బ్రాహ్మణోత్తముడు, ఈ పొట్టి బ్రాహ్మడు నీ పేరేమిటంటే డుంటి భట్టారకుడు అన్నట్ట. పైగా నేను విఘ్నేశ్వరుడని చెప్పలా, నా పేరు డుంటి భట్టు అండి అన్నట్ట. అందుకని నేను చెప్పుమా డుంటి భట్ట కాశీపురమున పుట్టుచున్న వివత్పాతముల్ తరచుగా, కారణం బెద్దిది నీకి కలుషమెట్లు వాటిలెనో, ధర్మమే వంక పల్లటిలెనో. ఢుంటి పట్టారక, మా అదృష్టం వల్ల నువ్వు వచ్చావు, నువ్వు ఎంతోమందికి రోగాలు తగ్గిస్తున్నావని విన్నాం. ఈ మధ్యన కాశీలో అన్ని ఉత్పాతములే, లేని గొడవలు వచ్చి పడుతున్నాయి, కారణం ఏమిటి? నేను ధర్మాత్ముడిని, ధర్మంలో లోపం వచ్చిందా, లేక నా బుద్ధిలో తేడాయా, ప్రజల్లో తేడా వచ్చిందా అంటే అప్పుడు ఆయన చెప్పాడు, నాయన ప్రస్తుతానికి నేను ఈ ఉత్పాతం తొలగిస్తాను, మీ ఆవిడికి మోకాళ్ళ నొప్పి తొలగిస్తాను, మూర్ఛ లేకుండా చేస్తాను. కానీ నీకు విషయం చెబుతున్నాను, నీ కర్మలో కొన్ని లోపములు ఉన్నాయి, నువ్వు ఇక్కడ ఇంక కొంతకాలం ఉంటే ఈ భూమి నాశనం అయిపోతుంది. నువ్వు చేసావు 88 సంవత్సరాలు పరిపాలన చాలు, ఇక్కడితో నీ శక్తి తగ్గింది. నీవు ఈ కాశీని పరిపాలించినంతకాలం అరిష్టాలు పెరుగుతాయి. కారణం మనుష్యులు తమ పనులు తాము చేసుకోకుండా నీ మీద ఆధారపడేలా చేసావు. ఎప్పుడు పూర్తిగా గవర్నమెంట్ మీద పనిషి ఆధారపడకూడదట. అలా ఆధారపడితే ఉత్పాతములు వస్తాయి. నీకు తెలియదేముంది, శుభోదర్గ మత ఆఖ్యానాహి సత్తమ, నేను చెప్పింది విను. నువ్వు కాశీలో ఉంటే కాశీతో పాటు భూమి నాశనం అవుతుంది. అప్పుడేం చేయాలి? ఆత్మార్థం పృథివీం త్యజేత్ అన్నాడు విఘ్నేశ్వరుడు. తన కోసం భూమిని విడిచిపెట్టేయాలన్నారు. నువ్వు బతకాలి, నువ్వు బతకాలంటే ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉంటే పరిపాలన చేస్తావు, పరిపాలన విడిచిపెట్టి నువ్వు ముక్తి పొందడానికి మార్గం చూసుకో.
ఇప్పుడు నీకు రహస్యం చెబుతున్నాను. నేను నీకు ప్రస్తుతం తాత్కాలిక చికిత్సే చేస్తున్నాను. నేటికి 18 దినముల తర్వాత ఒక మహానుభావుడైన బ్రాహ్మడు ఇక్కడికి వస్తాడు. ఆయన చెప్పినట్టు చేస్తే నువ్వు బాగుపడతావు. ఆయన చెప్పినట్టు చేయకపోతే ఇంక నిన్నెవరూ బాగు చేయరు. కాశీలో ఇలా కష్టాలు వస్తాయి, ప్రజలు నువ్వు నాశనం అయిపోతారు అనగానే ఇంక అక్కడి నుంచి తిరిగి పాలన మీద మనస్సు లేదు, భయం పట్టేసుకుంది. ఎంత గొప్పవాడికైనా వయస్సు మీరితే భయం పట్టుకుంటుందిట. కొంతకాలం దాటాక ఆత్మశక్తి తగ్గిపోతుంది. అందులో కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి, ఉత్పాతములు వస్తున్నాయి. అందుకని వణికిపోయి ఎప్పుడు 18 రోజులు గడుస్తుందా బాబు, ఎప్పుడు ఆ బ్రాహ్మడు వస్తాడో, నా కర్తవ్య బోధ చేస్తాడో అని ఎదురు చూడటం మొదలుపెట్టాడు. ఈ సమయం చూసుకుని విఘ్నేశ్వరుడు శివుడికి కబురు పెట్టాడు. నాన్నగారు, మీరు చెప్పినట్టుగా కాశీలో విఘ్నములు కలిగించాను, నేనే బాగు చేశాను. ప్రస్తుతం దివోదాస్ గారు కుబుసాలు కదిలిపోయాయి, కంగారు పడిపోతున్నాడు. ఈ టైంలో విష్ణుమూర్తిని పంపండి. ఆయన 18వ రోజుకి ఇక్కడికి రావాలి, వచ్చి ఇతన్ని ఇక్కడి గెంటడానికి కావలసిన ప్రణాళిక ఏర్పాటు చేయాలి అన్నట్ట. వెంటనే విష్ణుమూర్తిని పిలిచాడు శివుడు. మా అబ్బాయి గారు ఇప్పటికే చేయవలసిన పని చేస్తున్నట్ట, నువ్వు అక్కడికి వెళ్ళు. ఇప్పటికే సగం దెబ్బతిని ఉన్న దివోదాసుణ్ణి బౌద్ధ మతం కేసి మరలించి నగరం వాళ్ళని ఇంకా పాడు చేయి, యజ్ఞములను పాడు చేయి. దాంతో దివోదాసు పూర్తిగా కుదేలైపోతాడు. దేవతల్ని కాదని, విశ్వనాథుడు కూడా ఇక్కడ ఉండకూడదని, తానే యోగశక్తితో భూమిని పరిపాలించిన వాడు ప్రజల్ని పూర్తిగా పాడు చేసేసాడు. తద్వారా ఆయన ధర్మాత్ముడే, కానీ కర్మలలో ధర్మత్వం లోపించింది. ఎప్పుడూ దేవతలతో బలవంతులతో విరోధం పెట్టుకోకూడదు, అదొకటి. దేవతలతో విరోధం పెట్టుకున్న తర్వాత ప్రజలనైనా పనులు చేయనిచ్చాడా? అసలు ప్రజలు ఏ పని లేకుండా సోమరిపోతులు అయిపోయారు. దాంతో యజ్ఞములు లేవు, చదువులు లేవు. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, రోజు నేను మీ ఇంట్లో కదలకుండా కూర్చోబెట్టి, కదిలితే తంతాను అని చెప్పి పొద్దున్నే కాఫీ ఇచ్చి, టిఫిన్ పెట్టి, అన్నం పెట్టి, కదలకుండా మీ గదిలో పెడితే మీరు చదవడం మొదలెడతారా? మీరు రామ అంటారా? గుడికి వెడతారా? అసలు ఏ పనైనా చేస్తారా? ఎందుకని అన్నీ మీ దగ్గరికి వస్తున్నాయి. దీనివల్ల మీ శరీరం ఏమవుతుంది? వ్యాయామం లేక శిథిలమై రోగం పాలైపోతుంది. అప్పుడది పరిపాలన అవుతుందా? ఈ లోపం వల్ల అతన్ని గెంటాలి అక్కడి నుంచి. అది గెంటాలంటే నువ్వే బౌద్ధ మతం వ్యాప్తి చెయ్యి అనగానే విష్ణువు అక్కడి నుంచి బయలుదేరాడు. ఒక బుద్ధుడు అవతారం ధరించాడు. ఇలా వచ్చింది బౌద్ధం. విష్ణువు 3 సార్లు బౌద్ధ మతాన్ని స్థాపించాడు. 1 దివోదాసుని పడగొట్టడానికి, 2 త్రిపురాసుల సంహార సమయంలో, మళ్ళీ 3వది కలియుగ ప్రారంభ కాలంలో ఈ బుద్ధుడు కాదు, ఇంకో బుద్ధుడి రూపంలో వచ్చాడు. ఇది బౌద్ధం వచ్చిన విధానం. అందులో శివపురాణంలో ఉన్న బౌద్ధం మీరు విన్నారు. ఇక్కడ కాశీఖండం ఎప్పుడో సృష్టి ఆరంభ కాలంలో సూర్యవంశపురాజు అయిన రిపుంజయుణ్ణి కాశీ నుంచి పంపడానికి విష్ణువు బుద్ధుడి వేషంలో వచ్చాడు. వచ్చి ఏం చెప్పేవట? అహింస పరమోధర్మ, అహింసయే పరమధర్మము, చీమని దోమని కూడా చంపకూడదు, నిన్ను గోపు మీద కొడితే 2వ గోపు చూపించు, అసలు జంతువులు చంపకూడదు, యజ్ఞములు చేయకూడదు, పాములు వచ్చి కాటేసినా పట్టించుకోవద్దు. ఇదో పిచ్చి వేదాంతం. పాము వచ్చి కాటేస్తే ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోండి. పోని వేదముల్లో ఏముంది గొప్పతనం? అహహా వేదము తాన చెప్పును, అహింస్యాత్ సర్వభూతానియంచకహా తాన కదా క్రతుక్రియల పశ్యాలంభమును మేదినీరుహ విచ్ఛేదము చేయజెప్పు, అదియున్ ద్రోహంబు కాదో కదా. బహుభాషల్ తిరుగంగ నాడుటలును ప్రామాణికత్వం బులే. ఈ వేదం అహింస పరమోధర్మ అంటుంది. మళ్ళీ ఆ వేదమే యజ్ఞంలో చేసే హింస హింస కాదంటుంది. మళ్ళీ ఆ వేదమే చెట్టులో పుట్టలో దేవుడు ఉన్నాడు అంటుంది. ఆ వేదమే చెట్టు నరికేస్తే పర్వాలేదంటుంది. అలాంటి మాటలు ఉన్న వేదాన్ని నమ్మకూడదు. అంటే వేదం మీద ద్వేషం కలిగించడానికి అనమాట. తద్వారా అక్కడ ఉన్నవాళ్ళు పాషండులైపోవడానికి వేదద్వేషం ప్రబలింపజేశాడు. హాయిగా కూర్చోండి, తినండి, త్రాగండి, స్వేచ్ఛగా రమించండి. పిబ రమ విహరస్వ, ఇదిట. పిబ తాగండి, విహరించండి, రమస్వ హాయిగా క్రీడించండి,
ఇదే ఆనందం అంటే. ఆనందో బ్రహ్మ అంటే అర్థం ఏంటనమాట, శుభ్రంగా వేళకి బుడ్డి మీద బుడ్డి తాగు, నచ్చిన వాళ్ళతో తిరుగు, హాయిగా ఆడుకో, నీ ఇష్టం వచ్చినట్టుగా భోగాలు అనుభవించు, పునర్జన్మ లేదు, చచ్చాక మళ్ళీ పుట్టం, పుట్టాక చావం, ఇలా చెప్పడం మొదలెట్టాక కొత్త మతం బాగుందండోయ్. మీకు పూజలు వద్దు అన్నం అంటే ఎంత సుఖం. గుళ్ళో ప్రదక్షిణ చేయడం 108 ప్రదక్షిణ అంటే బాధ, కానీ ఏ ప్రదక్షిణ అవ్వద్దు, ఆవుల్ని పూజించవద్దు అని గడ్డి పెట్టాడు అనుకోండి, ఏ గడ్డి పరగ్గాడో, అది మనకు సరదాగా ఉంటుంది. ఇంట్లో కూర్చుని హాయిగా తినండి అంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఉపవాసం చేయమంటే కష్టం, కానీ పీకదాకా తినంటే ఎంత ఆనందం. ఏం లేదు, మీరు కూర్చుంటే శ్వాస మీద ధ్యాసతో ముక్తి పొందుతామంటే ఓహో ఇదే బాగుందనుకుంటాడు పిచ్చాడు. ఇలా ఆయన అన్ని వేదక్రియలు, పూజలు, పుణ్యాలు, ఉపవాసాలు, యజ్ఞములు వద్దు పొమ్మన్నాడు. జాయ్ చక్రాంతక్కని చెయ్యి చేయలో పెడితే ఆ ముద్రకే మోక్షం పొందుతావు అన్నట్టు. ఇలా పైకి చేయొద్దు, కిందకి చేయొద్దు, నువ్వు ముక్తి పొందేస్తావు. శుభ్రంగా మధువు తాగితే మత్తు వస్తుంది, ఆ మత్తులో ఉన్నప్పుడు బ్రహ్మ కనపడతాడన్నట్ట. పేకదాకా శేష తాగితే ఏమవుతుంది, మత్తు వస్తుంది కదా, ఆహా ఆ మత్తులో ప్రపంచం అంతా నీదే, ఆ రకంగా నువ్వు పరమాత్మ అయిపోతావు. ఇదనమాట బ్రహ్మం ఆనందం అంటే. బ్రహ్మం ఆనందరూపం వంట తథ్యం. ఆనందో బ్రహ్మ కదా, ఆనందమే పరబ్రహ్మం. ఈ పరబ్రహ్మాన్ని నువ్వు పొందాలంటే, ఆనందం పొందాలంటే ఏం చేయాలి, హాయిగా తాగు, తిరుగు, నీ శరీరానికి ఏది ఆనందం అనిపిస్తే చెయ్యి, కూర్చుంటే చాలు అని చెప్పగానే బాగుందనుకున్నాడు ఆయన. ఇంకేముంది, రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళంతా మారిపోయారు. అసలే యజ్ఞాలు లేని చోట ఇంకా పాడైపోయింది. దాంతో కాశీ అంతా అస్తవ్యస్తమైపోయింది, భూమండలం మళ్ళీ అధర్మమయమైపోయింది. ఇంక తట్టుకోలేకపోయాడు దివోదాసు. 18 రోజులు ఎప్పుడు గడుస్తాయని ఎదురు చూస్తుండగా 18వ రోజున ఈ బౌద్ధ రూపంలో ఉన్న విష్ణువు మళ్ళీ బ్రాహ్మణ రూపంలో ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే దివోదాసు గారు ఆనాడు విఘ్నేశ్వరుడు చెప్పిన వాడు ఈయన కనిపెట్టి కాళ్ళకి నమస్కరించి, మహాత్మా వర్ణములు ఆశ్రమములు అన్నీ పాడైపోయాయి, వర్ణాశ్రమాచార ధర్మాలు నాశనం అయిపోయాయి, వేదాంగ శాస్త్రాలు నశించిపోయాయి. ఈ మధ్యన ఎవడో వచ్చి పిచ్చి బోధ చేసేట, ఆ బౌద్ధంలో పడిపోయారు. గుడికి వెళ్ళొద్దు, ఊరికే నేల మీద టపాటపా తలకాయతో కొట్టుకుంటే దేవుడు వచ్చేస్తాడు అంటున్నాడు ఆయన. ఇంకోడు వస్తాడు చెక్క ముక్కలు పట్టుకుంటున్నాడు, ఇంకోడు వస్తున్నాడు హాయిగా ఆనందమే బ్రహ్మ అంటున్నాడు. ఇదే విధంగా ప్రజలు పాడైపోయారు, అధర్మం విశ్వంలో పెరిగింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి, నువ్వే కర్తవ్యం బోధిస్తావని కింద ఒక 18 రోజుల క్రితం డుంటి మట్టారుడు అనేవాడు చెప్పాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావని అడిగితే, నాయన నువ్వు చాలా కాలం రాజ్యం పరిపాలించావు, ఇంక నీకు రాజ్యం నుంచి విశ్రాంతి తీసుకోవటం అవసరం. ఏమి చేసావు అవన్నీ ఇప్పుడు నేను ఏకరువు పెట్టను, నీ కుమారుడికి పట్టాభిషేకం చెయ్యి. నువ్వు నీ పేరు మీదుగా సావిత్రీమాత దగ్గర శివలింగాన్ని ప్రతిష్ఠించు. నీ పేరు మీదుగా ఆ లింగము దివోదాసేశ్వర లింగం అని పిలువబడుతుంది. ఆ లింగాన్ని పూజించి నీ కొడుకు రాజ్యమిచ్చి ధర్మాన్ని మళ్ళీ యథాప్రకారంగా నీ కొడుకు 4 పాదాల నిలబెట్టేలా చేసి, శివుణ్ణి లింగ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆనంద పెట్టాలంటే పంచాక్షరీ జపం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక 1,00,000 పంచాక్షరీ జపం చెయ్యి, మోక్షం పొందు. ఇంక నువ్వు భూమి గురించి ఆలోచించద్దు. ఎంతకాలం ఉన్నా ఎంతకాలం పరిపాలన చేసినా మానవుడికి తృప్తి ఉండదు. ఏమంటావు అనగానే మంచి మాట చెప్పారండి, నాకు కూడా విరక్తి కలిగేసిందండి. ఇంకా బడలు పడ్డాను, అలిసిపోయాను, రాజ్యభారాన్ని వహించి వైరాగ్యం కలిగింది. ఇంకా నాకు ఈ పింఛన్ మీద కొరిగిపోయింది, ఇంకా పింఛన్ పెరగదు, ఒక్క నెల్లాళ్ళు లేటుగా రిటైర్ అయితే ఇంకో 10,000 పింఛన్ వస్తుంది అనే కోరికపోయింది, ఆహార వ్యామోహం నశించింది అని వెంటనే నా దగ్గర ఒక్క లోపం ఉందని మాత్రం ఒప్పుకుంటున్నానని కూడా అన్నాడు. ఏమిటది? నా తపస్సామర్థ్యంతో పర్జన్యాగ్ర ఇలాత్మకుండనైతి అన్నాడు ఆయన. నేనే మేఘమయ్యాను, నేనే అగ్నిడయ్యాను, నేనే అనిలాత్మకుండయ్యాను అంటే వాయువయ్యాను, నేనే భూమినయ్యాను, నేనే పంటలయ్యాను. ఈ విధంగా దేవతలు చేసే పనులు నేను ఒక్కడే చేయటం కూడా కొంత లోపమే. అయినా ఆ లోపం కేవలం భూమి మీద ఉన్న ప్రేమతో చేశాను, అవి సవరించుకుంటున్నానని పలికి
వెంటనే కాశీపట్టణంలో లింగ ప్రతిష్ఠ చేశాడు. ఆ లింగ ప్రతిష్ఠ దగ్గరుండి బ్రహ్మగారు, యోగిని దేవతలు, సూర్య భగవానుళ్ళు, ఈ విష్ణువు మారువేషాల్లో ఉండి చేయించారు. అదే దివోదాసేశ్వర లింగం. వటసావిత్రి వృక్షం దగ్గర ధర్మరాజేశ్వర లింగానికి దగ్గరలో ఈ దివోదాసేశ్వర లింగం ఉంటుంది. ఆయన పట్టాభిషేకం చేయాలనుకున్నాడు కొడుక్కి. అందుకని ముందు లింగ ప్రతిష్ఠ చేసి లింగాన్ని పూజించి ఆ దివోదాసేశ్వర లింగం కాశీవాసులకు అంకితం చేసి ఆ తరువాత తన కుమారుడు, ఈయన పేరు రిపుంజయుడు కదా, తర్వాత దివోదాస్ అయ్యాడు. ఈయన కొడుక్కి సమరంజయుడు అని పేరు పెట్టాడు. ఆయన శత్రువులు జయిస్తే ఈయన యుద్ధంలో జయం పొందుతాట. ఆయన రిపుంజయుడు, ఈయన సమరంజయుడు. ఈ సమరంజయుడికి రాజ్యం ఇచ్చి ఆ తర్వాత తాను ప్రతిష్ఠించిన లింగం దగ్గరే కూర్చుని నిరంతరం జలంతో అభిషేకిస్తూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని లక్ష జపం చేశాడు. చేయడంతో కైలాసం నుంచి దివ్య విమానం వచ్చింది. అది మామూలుది కదండి, పూర్తిగా బంగారపు విమానం. దానికి బంగారపు గంటలు ఉన్నాయి. ఆ గంటలు టింగ్ టింగ్ అని మోగుతూ ఉంటే ఎంత ముచ్చటగా ఉందో. ఆ గంటల నుంచి వచ్చే ధ్వని కూడా ప్రణవనాదంలో ఉందిట, ఓంకారనాదంలో ఉంది. అందులో నుంచి శివకింకరులు వచ్చారు. విశ్వనాథుడు నీ ఎడల ప్రసన్నుడయ్యాడు, నువ్వు ఇంకా శాశ్వతంగా కైలాసంలో శివుడికి సహాయకుడిగా ఉందుగాక అని అందులో కూర్చోబెట్టి పట్టుకుపోయారు. ఆయన ఏం చేసినా పరిపాలన కాశీలో చేసి కాశీలో శరీరం విడిచిపెట్టాడు కదా ఇప్పుడు, అందువల్ల ఆయన శాశ్వతంగా కైలాసానికి వెళ్ళిపోయాడు. ఇది దివోదాస చరిత్ర. ఈ దివోదాస చరిత్ర మనకి ఎన్నో సందేశాలు ఇచ్చింది. భూమిని పరిపాలించు, కానీ స్వార్థంతో నేను తప్ప ఎవరూ ఉండకూడదనుకోకు. దేవతలతో విరోధం తెచ్చుకోకు. ప్రజలని సోమరిపోతుల్ని చెయ్యకు. ధర్మబద్ధంగా పాలించేవాడు ఎన్ని శక్తులున్నా ఈ అపూర్వ యోగ శక్తి దుర్వినియోగం చేయకూడదు. నిజంగా అగ్ని లేడండి, అప్పుడు శివుడిని ప్రార్థించి అగ్నిని తెప్పించుకోక తానే అగ్ని అయిపోయి తానే వరుణుడైపోయి అన్నీ తానే చేస్తారాగా. ప్యూన్ టు ప్రిన్సిపల్ తను ఒక్కడే అయిపోయి ఇంకెవరికి పదవిలో ఏమీ లేకుండా చేస్తారాగా. మినిస్టర్లు ఉన్నారంటే అన్ని శాఖలు వాడు నిర్వహించకూడదు. హోంశాఖ ఒకడికి ఇవ్వాలి, ఇంకో ఆర్థిక శాఖ ఒకడికి ఇవ్వాలి, అదే పట్టణాభివృద్ధి శాఖ ఒకడికి ఇవ్వాలి. ఇలా పరిపాలన వికేంద్రీకరణ ఉండకుండా చేస్తే చివరికి ఇలాంటి దెబ్బతింటుంది అని ఈ కథ చెబుతున్నది. అయినప్పటికీ అతడు ధర్మాత్ముడు అవ్వటం వల్ల, ఉద్దేశ్యం మంచిదవ్వటం వల్ల చివరిలో కాశీలో శివలింగాన్ని ప్రతిష్ఠించి దాన్ని అభిషేకించి పంచాక్షరీ జపం చేయడం వల్ల ఆ మహాపుణ్యంతో శాశ్వతంగా కైలాసానికి వెళ్ళిపోయాడు. ఈ వృత్తాంతం చాలా గొప్పదని కుమారస్వామి అంటున్నాడు. ఇది విన్నా, చదివిన, వ్రాసిన ఒకటి ఆయువు పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అన్నింటిలోనూ అభివృద్ధి పొందుతాడు, సర్వాభివృద్ధి జరుగుతుంది. ఇది జరగగానే ఆయన వెళ్ళిపోగానే శివుడికి కౌరు పెట్టేటండి విఘ్నేశ్వరుడు. నాన్నగారు కాశీలోంచి ఆయన్ని గంటేశాం, యూ కెన్ కమ్ బ్యాక్ అన్నారు. ఇంకేముంది, ఆనందపడిపోయాడు ఆయన. నాయన నంది రమ్మనగానే నందీశ్వరుడు వచ్చాడు, యోగిని దేవతలు వచ్చారు, లోలార్కాదులు వచ్చారు. అందరినీ పిలిచి ఇప్పుడు నేను ఒక్కడిని పెడితే బాగుండదు, ఊరేగింపుగా పెడదామన్నాడు. ద్వారకా నగరంలో పద్మాకర్ గారు బంగారపు సింహాసనం మీద భాగవతాన్ని పెట్టి ఊరేగిస్తున్నప్పుడు వెళ్ళని పిచ్చిజనుడు ఎవడైనా ఉంటాడా? అలాగే నేను విశ్వనాథుడిని కాశీ కడుతూ ఉంటే నాతో రాకుండా ఎలా ఉంటారు రండి అన్నట్టు వచ్చేసారంతా. రావడమే కాదండి, అందరూ కూడా ఆయనకి సపరిచర్యలు చేశారు. ఒకరు గొడుగు పెట్టాడు, ఒకడు వింజామర విసిరాడు, ఒకడు పుష్పాలు విసిరాడు, ఒకడు జయహో పరమేశ్వర అన్నాడు. ఇంతమందిని వెంట పెట్టుకుని ఆయన మంచి ఉత్సాహంగా ఊరేగుతూ కాశీక్షేత్రానికి వచ్చి తిరిగి తన ఆలయం దగ్గర ఉన్న సభామంటపం, అక్కడ వ్యాసుడు కూర్చునేటటువంటి పీఠం ఉన్న మండపంలో కూర్చున్నాడు. పక్కన పార్వతిని కూర్చోబెట్టుకున్నాడు. అందరినీ పిలిచాడు. నాయన విష్ణుదేవా, నీ ఉపకారం మర్చిపోను. బాబు బ్రహ్మదేవా, నాకు తెలియకుండా ఇక్కడ బిల్డింగ్ కట్టేసుకున్నా, నా కోసం వచ్చావు కనుక నీకు బ్రహ్మ పదవి. సూర్యదేవా, 12 రూపాయలతో పెర్మనెంట్గా ఇక్కడ రెసిడెన్స్ ఏర్పాటు చేసుకుని ఆధార్ కార్డు సంపాదించేవా, నీకు శుభం. ఓ యోగిని దేవతలారా, మీకు శుభం అని అందరినీ పిలిచి ఆఖరణ కుమారుణ్ణి డుంటి విఘ్నేశ్వరుడు పిలిచాడు.
అసలు ఇంతటికీ నేను తిరిగి కాశీ రావడానికి మూలకారకుడు మా డొంటి విఘ్నేశ్వరుడు. ఈయన విఘ్నాలను తొలగించాడు, నాకు వాడికి విఘ్నాలు కలిగించాడు. ఈయన లేకపోతే నేను వచ్చేవాడిని కాదు అని పిలిచి ఆయన ఒక అద్భుత స్తోత్రం శివుడు చేశాడు. కుమారుడి మీద తండ్రి రచించిన స్తోత్రం. సాధారణంగా కొడుకు తండ్రిని స్తుతించాలి, ఇక్కడ తండ్రే కొడుకుని స్తుతించాడు. కారణం ఆయనే విఘ్నేశ్వరుడు, ఆయనే సమస్తం కనుక. జయ జయ విఘ్నేశ్వర భక్త నిర్విఘ్నకారక అవిఘ్న విఘ్నకర సర్వగణాధీశ సర్వగుణాగ్రగణ్య గణప్రణత పాదాబ్జ గణనాతీత సగుణ సద్గుణ సర్వజ్ఞ సర్వేశ సర్వభూత నిదాన సర్వమాయా ప్రపంచజ్ఞ సర్వకర్మాగ్రపూజిత సర్వమంగళ అమంగళోపశమన సిద్ధవంద్యపద సిద్ధి వినాయక సర్వసిద్ధేక నిలయ సర్వబలాధార సర్వబలాశ్రయ సర్వఫలప్రద బలాకోజ్వల దంతాగ్ర అనంత మహిమాధార ధరాధర విదారణ దంతాగ్ర ప్రోత దింనాగ నాగ విభూషణ అభ్యుదయం కురు అన్నాడు. అన్నిటికంటే దంతాగ్ర ప్రోత దింనాగట. ఆయనకి దంతాలు ఉన్నాయి విఘ్నేశ్వరుడికి. ఆ దంతం యొక్క చివర అంచు ఉంది. ఆ అంచుతో ఒక పోటు పొడిస్తే దింగ్నాగ అంటే దిగ్గజములు తల్లకిందులు అయ్యాయట. నాగము అంటే ఏనుగు, దింగ్నాగం అంటే దిగ్గజం. అష్టదిగ్గజాలనే 8 ఏనుగుల దగ్గరికి వెళ్ళి ఊరికే సరదాగా తన దంతం చివరితో ఇలా అంటే అవి పడిపోయాయట. అంటే ఆయన బలం ఎంత గొప్పదో ఆలోచించండి. అంత భయంకరమైన ఐరావతం వంటి ఏనుగుల్ని తన దంతము కొసతో అలా పడగొట్టగలిగే శక్తి కలిగిన వాడు. అటువంటి నీకు శుభం కలుగు కాక అనగానే ఇదంతా మీ అనుగ్రహం అన్నాడు ఆయన. అప్పటి నుంచి విఘ్నేశ్వరుడు శివుడు అనుజ్ఞ తీసుకుని 56 రూపములతో 56 రూపాలు ఎన్ని 56 రూపములతో ఆ మహానుభావుడు అక్కడ కొలువై ఉన్నాడు. వరసగా ఆ మహానుభావుల పేర్లన్నీ చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాను, వినండి చాలు. ఏం పురాణం అంటే అదే. వరుసగా ఆ మహానుభావుడు ఎలా ఉంటాడు. దుర్గా వినాయకుడు, అర్క వినాయకుడు, భీమచండీ వినాయకుడు, దేహళీ వినాయకుడు, ఉద్దండ వినాయకుడు, పాశపాణి వినాయకుడు, కర్వ వినాయకుడు, సిద్ధి వినాయకుడు, లంబోదర వినాయకుడు, కోటదంత వినాయకుడు, ఈశాన దిగ్భాగ నిష్ఠిత కాలకంఠ వినాయకుడు, శాలకటంకట వినాయకుడు, దేహళీ వినాయకుడు, కూష్మాండ వినాయకుడు, ఉద్దండ విఘ్నేశ్వరుడు, ముండ వినాయకుడు, పాశపాణి వికటదంత వినాయకుడు, రాజపుత్ర వినాయకుడు, ప్రణవ వినాయకుడు, లంబోదర వినాయకుడు, వక్రతుండ వినాయకుడు, కోటదంత వినాయకుడు, ఏకకీశాన దిగ్భాగ కవిసింహద్వపత్రిముఖ వినాయకుడు, పంచాస్య వినాయకుడు, డుంఠి విఘ్నేశ్వరుడు, హేరంబ విఘ్నేశ్వరుడు, చింతామణి వినాయకుడు, ఏరంబ వినాయకుడు, సింహతుండ వినాయకుడు, కూడితాక్ష వినాయకుడు, క్షిప్రప్రసాద వినాయకుడు. ప్రత్యేకంగా చింతామణి వినాయకుడిని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరదు కనుక. మీరు చాలాసార్లు చూస్తూనే ఉన్నట్టుగా చింతామణి వినాయకుడిలో ఉన్నటువంటి ఆ స్వామి చేత ఆ స్వామికి నా చేత స్వయంగా ఎన్నోసార్లు అభిషేకం చేయించారు. అక్కడ కూడా పురాణం చెప్పుకున్నాం ఒకప్పుడు. చింతామణి వినాయకుడు, దంతహస్త వినాయకుడు, పిచండిల వినాయకుడు, ఉద్దండముండ వినాయకుడు, స్థూలదంత వినాయకుడు, కలిప్రియ వినాయకుడు, చతుర్దంత వినాయకుడు, ద్వితుండ వినాయకుడు, జ్యేష్ఠ వినాయకుడు, దంతి వినాయకుడు, కాల వినాయకుడు, నాగ వినాయకుడు. ఆ తర్వాత సృష్టి వినాయకుడు, యక్ష వినాయకుడు, గజకర్ణ వినాయకుడు, చిత్రఘంట వినాయకుడు, స్థూలజంగ వినాయకుడు, జ్ఞాన వినాయకుడు, ద్వార వినాయకుడు, అవిముక్త వినాయకుడు. ఈ విధంగా 56 వినాయకులు కాశీక్షేత్రంలో ఉన్నారు. ఒకడే వినాయకుడు ఇన్ని రూపములతో కొలువై ఉన్నాడు. అన్ని ప్రాంతాలని రక్షిస్తూ ఉంటాడు ఆయన. ఇది దివోదాసేశ్వరుణ్ణి పంపిన తర్వాత కాశీకి వచ్చి విశ్వేశ్వరుడు పొందిన ఆనంద ఘట్టం. ఇంకా చిట్ట చివరిగా ఒక అద్భుతమైన ఘట్టం ఉన్నది. ఇది అయ్యాక రేపు వేదవ్యాస మహర్షి ఘట్టం, భోజన ఘట్టం, అది రేపు చెప్పుకుంటాం. పూర్వం ఒకప్పుడు కాశీక్షేత్రంలో మహానందుడు అని పేరు కలిగిన ఒక బ్రాహ్మడు ఉన్నాడు. వాడి పేరుకు బ్రాహ్మణుడు, కానీ పరమ పాపాత్ముడు వాడు. కర్మగాలు అప్పుడప్పుడు ఇలాంటి దౌర్భాగ్యులు తయారవుతూ ఉంటారు. తులసివనంలో గంజాయి మొక్కలాగా, గంధపు చెట్ల మధ్యలో ఆవదం చెట్టులాగా ఈ దౌర్భాగ్యుడు పవిత్ర వంశంలో పుట్టాడు.
వీడి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోవడంతో విచ్చలవిడిగా తిరిగాడు, తెగ తాగేవాడు, తినేవాడు. ఆ పక్కనే ఓ వేద పండితుడైన బ్రాహ్మడు ఉన్నాడు. ఆయన భార్య పరమసుందరి. ఆ సుందరిని వికారపు చేష్టలతో తన వలలో వేసుకున్నాడు. ఆవిడంది, నా మొగుడు నన్ను నీ దగ్గరికి పంపడేమో అనగానే ఒక రాత్రి వాళ్ళ పచ్చడి బండతో ఆ వేద బ్రాహ్మణుడిని చంపేసి ఈవిడ లాక్కొచ్చేశాడు. ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు, దొంగ పెళ్ళి. ఈ ఇద్దరికి ఇద్దరు కొడుకులు పుట్టారు. కొడుకులు ఎలా ఉన్నా వీడు మాత్రం కొంచెం అందంగానే ఉండేవట్టండి. ఈ పాపాత్ముడు కొంచెం అందంగా ఉండేవట్ట. ఏంటో ఒక్కొక్కసారి అండి పుణ్యాత్ములే కాక పాపాత్ములు కూడా అందంగా ఉంటారు. దరిద్రులు పుణ్యాత్ములు అందంగా ఉండడం ధర్మం. వాడు అందంగా ఉండేవాడు. వీడికి డబ్బు పెచ్చ, డబ్బు లేకపోతే తాగుడు ఉండదు. ఈ దిక్కుమాలిందని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పెంచాలి, కాశీలో తనంత గొప్పవాళ్ళు లేకుండా చేసుకోవాలి. అందుకని ఈ కాశీలో ఉండే ఈ మహానందుడు ఒక్కొక్కప్పుడు విభూతి పెట్టుకుని శివుడే గొప్పవాడు అని శైవ సభలో చేరి శివుడిని పొగిడి వైష్ణవులు తిట్టేవాడు. వీళ్ళ దగ్గర డబ్బులు పుచ్చుకునేవాడు. మర్నాడు వైష్ణవ సభలో పంగనామాలు పెట్టుకుని చక్కాను శివుణ్ణి తిట్టేవాడు. నిజానికి వీడికి ఎవరి మీద భక్తి లేదు. జ్ఞానం ఉన్నవాడు శివుడైనా కేశవుడైనా ఒకటే అంటాడు. ఊరికే మన సంప్రదాయం ఒకటి తప్ప భగవంతుడు ఒకడే. అయినా శైవ సభలో చేరి వైష్ణవులు తిట్టి వైష్ణవ సభలో ఆవేశం వేసుకుని శైవులు తిట్టేవాడు. ఈ రెండు విడిచిపెట్టి బౌద్ధుల సభలో చేరాడు ఒకసారి. అసలు దేవుడు లేడు, దెయ్యం లేదు, మనకు మనమే దెయ్యం అన్నాడు. పునర్జన్మ లేదన్నాడు. అహింస పరమోధర్మ అన్నాడు. ఈసారి బౌద్ధుల దగ్గర డబ్బులు కొట్టాడు. ఈసారి తర్వాత ఏం చేశాడు, చార్వాకుల సభ ఉంది అక్కడ, అందులోకి వెళ్ళాడు. ఈ నాస్తిక్ కేంద్రం వాళ్ళ ఉపన్యాసంలోకి వెళ్ళి వాడు ఇచ్చిన డబ్బులు పుచ్చుకుని దేవుడు లేడు, బౌద్ధం లేదు, జైనం లేదు, శైవం లేదు, శాక్తేయం లేదు, వైష్ణవం లేదు, వీళ్ళంతా పాపాత్ములు అని వాళ్ళ మీద తిట్టి వాళ్ళ దగ్గర డబ్బులు పుచ్చుకున్నాడు. అన్ని సభలకి వీడే. దిక్కుమాలని నెత్తి మీద వెంట్రుక ముక్క కూడా ఉండదు ఒక్కొక్కడికి. ఇలా అన్ని సభలకి వాడే పోతారు. వీళ్ళ దుంపల దగ్గర అనకూడదు కానీ వాళ్ళు అవాకులు చెవాకులు అనమాట. అలాంటి వాడు. కానీ అదేంటో తెలియదు. అప్పుడప్పుడు వాళ్ళకు కూడా బిరుదులు ఇస్తారు, వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు పుచ్చుకొని రెచ్చిపోతూ ఉంటారు. తర్వాత చచ్చిపోతారు అనుకోండి, అది వేరే విషయం. ఈ విధంగా పాపాత్ముడు అన్ని పనులు చేసేవాడు. పుచ్చుకోకూడని దానాలు పుచ్చుకునేవాడు. పుచ్చుకోకూడని దానాలు పుచ్చుకోవడం కాదు, రాత్రిపూట పుచ్చుకోకూడని పుచ్చుకునేవాడు. రామరామ, అదే బ్రహ్మానందం అనేవాడు పైగా. ఇంకా జోదం. ఈ సరిపాక ప్రపంచంలో ఉన్న వ్యసనములన్నీ ఒక చోట చేరిస్తే వాడు. క్రమంగా ఎంతకాలం నాటకాలు సాగుతాయి. ఒరేయ్, నిన్న వైష్ణవ వేషం వేసుకుని శివుని తిట్టావు, ఇవాళ శివ వేషం వేసుకుని విష్ణువులు తిడతావురా అని ఇద్దరూ గెంటారు. ఆ తర్వాత వీడి మీద ధ్వజం ఎత్తేవాడు యూట్యూబ్లో తయారయ్యారు. ఒరే దరిద్రుడా, మమ్మల్ని తిట్టేవరా, అవును తిట్టేవరా అని తిట్టడం మొదలెట్టారు. వీడు ఇంకా వీడికి భయం వేసింది. దానాలు ఇచ్చేవాడు కూడా వీడు భ్రష్టుడని కాశీలో దానం ఇవ్వడం మానేశారు. అయినా సరే దానం పుచ్చుకోవడానికి బయలుదేరేవాడు వీడు. ఈ దానాలు పగలును, రాత్రిపూటేమో దొంగతనాలు. దానం దొంగతనం రెండూ చేసేవాడు వీడు. ఒక రోజున వింధ్యపర్వత ప్రాంగణంలో ఉన్న అరణ్యాన్ని పరిపాలించే ఒకానొక బోయేవాడొకడు, ఒక చండాలుడు కాశీ వచ్చాడు. అది ఏకాదశి. ఆ పూట మధ్యాహ్నం మణికర్ణికా స్నానం చాలా గొప్పదండి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఏమిటి? మణికర్ణికా స్నానం. అందుకని వాడు అక్కడికి వచ్చి స్నానం చేశాడు. వాడితో పాటు 10 మంది పరివారం ఉన్నారు. ఈ పరివారం పెద్ద పెద్ద కావడులతో అక్కడికి ఏదో మోసుకొచ్చారు. పెద్ద పెద్ద కావళ్ళు. ఏమిటవి? చాలా పెద్ద కావళ్ళు. ఆ కావళ్ళతో అక్కడికి వచ్చారు వాళ్ళు. వచ్చిన తర్వాత వాడు స్నానం చేసి పెద్ద కంఠంతో ఇలా అన్నట్ట, చండాలుండను వింధ్యభూధర మహాసానుస్థలీ పక్కనస్థుండన్ అన్నాడు. నేను ఒక చండాలుణ్ణి, వింధ్య పర్వతానికి పక్కనున్న అడవుల్లో ఉండే పక్కణం, చెప్పాను కదా, పక్కణం అంటే బెల్లగ్రామము. ఆ బెల్లగ్రామంలో ఉంటాను నేను. అక్కడి నుంచి బంగారం పట్టుకొచ్చాను. ఎవరైనా సరే నా దగ్గర దానం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటే రండి. ఆ దానం కూడా ఎంతటా బంగారం అని అడగరే, 12 కావడులు, 3 కోట్ల బంగారపు కాసులు టేకంగా వాడు. అంటే వాడు ఎంతో కష్టపడి సంపాదించింది, దొంగతనంతో సంపాదించలేదండి వాడు. చండాలుండను వింధ్యభూధర మహాసానుస్థలీ పక్కనస్తుండన్ కాశీకి వచ్చి సిద్ధ తటిని తోయంబులన్ కృంకితిన్ వెండిన్
పైడియు తెచ్చినాడ కల్లడే విప్రుండు విద్యాసమర్థుండి అర్థము వానికేను పితృ సంతోషార్థమై ఇచ్చదం. నేను ఈ కాశీ వచ్చి మీ అందరూ చూస్తూ ఉండగా పాప పరిహారార్థం పరమ పవిత్రమైన అభ్రంకష శుభ్ర సముత్తుంగ మంగళతరంగా గంగానదిలో స్నానం చేశాను. మణికర్ణికా ఘట్టంలో స్నానం చేయటం వల్ల నేను ఇప్పుడు పవిత్రుణ్ణి. నేను మా పితృదేవతలంతా ముక్తి పొందడం కోసం, చచ్చిపోయిన మా పెద్దవాళ్ళని ఉత్తమ లోకాలకి పంపడం కోసం బంగారం వెండి తెచ్చాను. వెండి కంటే బంగారం ఎక్కువ ఉంది. 3 కోట్ల బంగారపు కాసులు ఉన్నాయి, వెండి 2 కోట్లు ఉన్నది. ఇదంతా ఎవరైనా ఒక పవిత్రుడైన బ్రాహ్మడికి దానమిద్దాం అనుకుంటున్నాను. బాగా చదువుకున్నవాడు, సంధ్యావందనం చేసేవాడు, శివభక్తుడి ఎవడైనా ఉంటే చెప్పండి అనగానే అందరూ పక్కపక్కనవి కాశీకి వచ్చి ఈ చండాలుడి చేతిలో ఆహారం తీసుకుంటామా అంటే బంగారం తీసుకుంటామా, పైగా చదువుకున్నవాడు. అసలు కాశీలోనే గంగా తీరంలో దానం పుచ్చుకోకూడదట. గంగానది రేవు దగ్గర కాకుండా, అందుకే బయటకు వచ్చాక చెయ్యండో ఈ దానం అంటారు. కారణం అదే, అక్కడ పుచ్చుకోకూడదని శాస్త్రం. అటువంటి చోట పైగా వీడు ఎక్కడి నుంచి తెచ్చాడో తెలియదు, ఆ బంగారం ఎవరిని చంపి తెచ్చాడో తెలియదు, వాడి దగ్గర మేము ఎలా పుచ్చుకుంటామని అందరూ వెళ్ళిపోయారు. నిజానికి వాడిని హత్యలు చేసి తెచ్చింది కాదనుకోండి, అయినా సరే బంగారం పుచ్చుకోవడం ఇష్టం లేక వాళ్ళు మేము పుచ్చుకోమన్నారు. వీడు దొంగతనం చేయలేదు కానీ వీడు పెద్దలు చేశారండో, అక్కడుంది కిటుకు. వీడు మంచివాడే కానీ ఇంత బంగారం వాళ్ళకి ఎలా వచ్చింది? వాళ్ళ వంశస్థులు దొంగతనం చేసి కొందరిని చంపి తెచ్చారు. ఇది కొందరికి తెలుసు, అందుకే అందరూ పారిపోయారు ఏకంగా. ఇంత బంగారం వస్తే ఎవడన్నా కాదంటాడా అన్నాడు. కాబట్టే అక్కడ ఉన్నవాళ్ళు గొప్ప పండితులైన బ్రాహ్మణులు అన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. చివరికి ఒక్కడు దొరికాడు అక్కడ. వాడి దగ్గరికి వెళ్ళి బతిమాలెట్ట ఆయన, ఏమండి ఈ బంగారం మీరైనా తీసుకోండి అంటే ఆయన నవ్వి, నేను తీసుకున్న ఆయన ఎవడో ఒక బ్రాహ్మడికి ఇవ్వాలన్నావు నువ్వు, వాడు ఎవడైనా పండితుడో జాతిమాత బ్రాహ్మడో అనవసరం, కాశీలో ఎవడికి ఇచ్చినా పర్వాలేదు, అదిగో అక్కడున్నాడు ఒకడు, వాడిని చూడు, ఈ ప్రపంచంలో వాడంత గొప్పవాడు మరొకడు ఉండడు. అంటే వాడు ఏదైనా పుచ్చుకుంటాడు దరిద్రుడు. మలమూత్రాలు కూడా బంగారంతో దానం చేస్తే పుచ్చుకుంటాడు వాడు. అందువల్ల వాడి దగ్గరికి వెళ్ళన్నట్ట. అప్పుడు అర్థమైపోయింది దీనికి. అంటే మీరు పుచ్చుకోరా అన్నట్ట అన్నాడు. అంటే నేను పుచ్చుకోను, అటుపో. ఈ సైకిలన్నీ జరిగాయి. వెంటనే ఈయన అక్కడికి వెళ్ళాడు. వాడు మహానందుడు. చిత్రం చెప్పమంటారా, ఈ ఇద్దరి సంభాషణ అంతా వాడు చూస్తున్నాడు. ఈ మహానందుడు గిజగిజలు ఆడిపోతుంది వాడి ప్రాణం. నా దగ్గరికి వస్తే బాగుండు, అది నాకే ఇస్తే బాగుండు అని ఉంది. పైకి మాట్లాడితే ప్రమాదం. ఎప్పుడు కూడా దానం ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళి నేనే గొప్పవాడిని అంటే వాడు ఎవడేమో, తొందరపడి బయటపడటం ఎందుకు అని ఇలా ఇలా చూస్తూ విభూతి పూసుకుని ఓం నమస్తే దొంగ కళ్ళతో చూస్తున్నట్ట. అమ్మయ్య నా అదృష్టం బాగుంది, ఇక్కడున్న ఈ పండితోత్తముడు ఈ పద్మాకర్ గారనే నాకేసే చూపించాడు. అమ్మయ్య బంగారం నా దగ్గరికి వస్తుంది అనుకునే లోపు ఈ కావిళ్ళు మోయించుకుంటూ చండాలుడు అక్కడికి వచ్చాడు. రాగానే వీడి కళ్ళు పైకి కిందకి మూస్తూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అన్నాడు. కళ్ళు తెరవట్లేదు కానీ చూస్తున్నాడు. ఈయన వచ్చి కాళ్ళ మీద పడి, అయ్యా సమాధి స్థితిలో ఉన్న విప్రోత్తమ, మీలాంటి పండితులు ఈ ప్రపంచంలో ఉండరు. ఏమి ధ్యానం, ఏమి సమాధి, ఏమి పూజలో, ఏమి ధ్యానమో మనలోకములో ఉండరుగా. స్వాముల పూజకు వేళాయే వైళమరారే చెలులారా అని పాడి కాళ్ళ మీద పడ్డట. వాడు కళ్ళు తెరిచి సమాధిలో శివుణ్ణి చూస్తున్న నన్ను ఇహలోకంలోకి లాక్కొచ్చిన పరలోకవాసి తమరెవరు అన్నట్టు. ఆయన చెప్పాడు, నేను ఒకడినండి బంగారం తెచ్చానండి అంటే, చచ్చ మేము నిస్పృహ కలిగిన వాళ్ళం, దేని మీద వ్యామోహం ఉన్నవాళ్ళం కాదు. అస్సలు మాకు డబ్బు వ్యామోహం లేదు. మాకు బంగారం ఎంతో, మట్టి బిడ్డ కూడా అంతే. అసలేదు ధనంబుపై అంత్యజన్మ. మాకు డబ్బు మీద ఏమాత్రం ఆశ లేదు. పైగా శిరోంచ వృత్తితో ఉంటాను నేను. అంటే రాలిపోయిన ఒడ్లు తెచ్చుకొని అవి ఎరుగు బతుకుతాం. కానీ
అని అంతలోనే నేను నాకు ఆశ లేదంటే వాడు పట్టుకుపోతాడేమోనని కంగారు వచ్చి, నువ్వు వచ్చి కాళ్ళు పట్టుకున్నావు, నీ ముఖం చూస్తే మంచివాడిలాగా బుద్ధిమంతుడిలా కనిపిస్తున్నావు కనుక పుచ్చుకుంటాను, ఎంత తెచ్చావు అన్నట్ట. ఇదిగో చూడండి అన్నాడు ఆయన. ఏదో 3 కోట్ల నాణ్యాలంటే చిన్న చేతగా అనుకున్నాడు. అచ్చులు దెమ్మలు కొట్టుకొచ్చేటండి వాడు, బంగారపు దెమ్మలు 3 కోట్లుట. ఓడి వీడి దెమ్మ జరిగిపోయింది వాడికి ఆ బంగారపు దెమ్మలు చూడగానే. ఇదిగో నాయన, ఎలాగో దానం పుచ్చుకోవడానికి సిద్ధపడ్డాను. దానం పుచ్చుకుంటే పాపం, పాపం చేయడానికి సిద్ధపడ్డాక అరకొరగా పుచ్చుకోకూడదు. మొత్తం 3 కోట్ల దెమ్మలు నాకే ఇవ్వాలి, ఈ వెండి నాకే ఇవ్వాలి, అంతా నాకే ఇస్తాను, ఇతరులకు ఇవ్వాలంటే పుచ్చుకుంటానంటే ఇక్కడ పుచ్చుకునేవాడు ఎవడు లేడండి, అందుకే చచ్చిపోతున్నాను. ఇచ్చుకుంటానంటే పుచ్చుకోరు, మీరు ఒక్కరే దొరికారు, పుచ్చేసుకోండి, పైగా మీరు సమాజ నిష్టలో ఉన్న పుణ్యాత్ములు అన్నట్ట. కాళ్ళు కడిగాడు. పాపం పోగొట్టుకోవాలని వాడు, పాపం పోగొట్టుకోవాలి, తొందరగా దానం చేసి ముక్తి పొందాలి, పితృదేవతలు తరింపచేయాలనే తహతహ వాడికి, ఈ మొత్తం కొట్టేయాలనే కోహ వీడికి పుచ్చేసుకున్నాడు మొత్తం. అలా పుచ్చుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఎంత పాపాత్ముడైనా గంగా తీరంలో ఉన్నప్పుడు బ్రాహ్మడేట, దాంతో మొత్తం పాపం అంతా పోయి ఆ బోయేవాడేమో పుణ్యాత్ముడే వెళ్ళిపోయాడు. వాడి పెద్దలు చేసిన హత్యాపాపాలు, ఈ పాపాలు అన్నీ వచ్చి వీడిని పట్టేసుకున్నాయి పిశాచ రూపంలో. ఇంకా చూడండి, అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా దరిద్రుడు, నీచుడు, ఎక్కడ పడితే అక్కడ దానాలు పుచ్చుకుంటున్నాడు. ఇవాళ మణికర్ణిక తీరంలో బంగారం పుచ్చుకున్న నీచుడు వీడికి ఉచ్చనీచాలు లేవు అని తిట్టారు. తిడుతూ ఉంటే వీడికి మతిపోయింది. బంగారం ఎంత వచ్చింది, కానీ తిట్లు కూడా వచ్చాయి. తిట్లు తింటూ ఉన్న ఊళ్ళో బతకలేము, ఇంకెక్కడికైనా పోదాం అనుకుని పెళ్ళంతో అన్నాడు, రేపు రాత్రి మన సామానంతా అమ్మేయి, బంగారంగా మార్చేయి, నా దగ్గర ఎలాగో దెమ్మలు వచ్చాయి, ఈ బంగారం, ఈ వెండి, మన ఆస్తులమ్మగా వచ్చిన బంగారం ఇవన్నీ పుచ్చుకుని రేపు అర్ధరాత్రి 2వ గంటడికి తెలియకుండా నువ్వు, నేను, పిల్లలు అందరూ కలిసి ఇంకో ఊళ్ళో మకాం పెడదాం, తెలియని ఊరు వెళ్ళిపోయామనుకో అక్కడ సుఖంగా ఉండొచ్చు, ఏ గచ్చిబోలోనో ఇంకో పిచ్చిబోలోనో ఎక్కడో తన మకాం పెట్టేద్దాం, అక్కడ ఎవరో తెలియని చోట బతుకుదాం అన్నాడు. సరేనంది ఆవిడ. మర్నాడు ఇల్లు అమ్మేశారు, ఆస్తులు అమ్మారు, బంగారం కింద మార్చుకున్నారు. ఈ బంగారాలన్నీ మూట కట్టుకున్నారు. ఓ 4-5 ఎడ్ల బళ్ళు కట్టించుకొని బళ్ళ మీద బంగారం మూటలు పెట్టుకున్నారు. ఎవ్వడికి తెలియకుండా నిశ్శబ్దంగా అర్ధరాత్రిలో ప్రయాణం అయ్యారు. కానీ వీడు బంగారం దానం పుచ్చుకోవడం, ఆస్తిని బంగారంగా మార్చటం, అర్ధరాత్రి ప్రయాణం కట్టడం ఆ ఊళ్ళో ఉన్న 6 మంది దొంగలు చూశారు. వాళ్ళకి వీడికి తెలుసు ఈ పాపిష్టాడి సొమ్ము ఎంత గొప్పదో తెలుసు. వీడు ప్రయాణమై వెళ్ళాక అడవిలో కొంత దూరం వెళ్ళాక హఠాత్తుగా ముందు 3 వెనక 3 చొప్పున కత్తులు పుచ్చుకుని ఆగు అని ఆపారు. ఆపి మొత్తం బంగారం అంతా ఇచ్చేయి అన్నారు. బంగారం ఒలుచుకున్నారు. ఇంతలో వాడు, ఒరే మీరు మా ఇంటి పక్క వాళ్ళేరా, నాకు తెలుసురా, మిమ్మల్ని గుర్తుపెట్టానురా, ఎక్కడికెడతారా మీరు, రాజుగారికి చెప్పి మీ అంతం చూస్తాను అన్నట్ట. దాంతో వాడు కంగారు వచ్చింది. ధనము హేరాళమబ్బే ఏతడు బళాయి, వీడు ప్రాణానరగిన వెదకి మనల నెపమార్చు కాకేల మనగనిచ్చు, ఇతని వధి ఎంతమని నిశ్చయింతురపుడు. మనకి డబ్బు బాగా వచ్చింది, ఈ దుర్మార్గుడు బలవంతుడే కాక మనల్ని గుర్తుపెట్టాడు. ఇవాళ కాకపోతే రేపైనా వీడు మనల్ని పట్టుకుంటాడు, మనల్ని చంపుతాడు, కాబట్టి వీడిని వదిలేమా ఈ డబ్బు మనకు దక్కదు అని వెంటనే ఒరే రారా అని వాడిని పట్టుకున్నారు. అనవసరంగా నోరు జారానని అప్పుడు బాధపడ్డాడు వాడు. నువ్వు, నీ పెళ్ళాన్ని, నీ బిడ్డలు ఆఖరిసారిగా దేవుణ్ణి తలుచుకోండి, మిమ్మల్ని చంపేస్తున్నాం అన్నారట. పూర్వం చంపే ముందు చివరిసారిగా దేవుణ్ణి తలుచుకోండి అనేవారు. కొంచెం మంచివాడు వాడు, వాళ్ళు ఔరంగజేబు శిష్యులు కాదు. వెంటనే వీడు మోకరిల్లి పెళ్ళాంకేసి తీసి, మనం చేసిన పాపాలన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి, మీ ఆయన్ని చంపి నేను ఎత్తుకొచ్చాను, ఈ దిక్కుమాల సంతానానికి అన్నాను అని ఏడ్చి అన్ని పాపాలు ఒకసారి తలుచుకుని, ఇన్ని పాపాలు మానవమాత్రుడు చేయడు, కానీ ఇప్పటికి పశ్చాత్తాపం కలిగింది, ఎలాగో చచ్చిపోతున్నాను, కాశీ విశ్వనాథ రక్షించు, డుంటి విఘ్నేశ్వర రక్షించు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. పట్మని నరికి పారేశారు వాడు, మొత్తం 4 నరికేశారు. వీడు చచ్చాడు. చచ్చే ముందు శివుడిని తలుచుకున్నాడు కదా, అందుకని అక్కడ ప్రయాగ క్షేత్రంలో ఉన్నటువంటి ఒక రైతు కుటుంబంలో కోడిగా పుట్టాడు. ఈ బోడి వెధవ కోడి పుంజుగా పుట్టాడు. కానీ పూర్వజన్మలో తాను ఎవరో తెలుసు వాడికి, నేను పాపాత్ముడిని, చచ్చాను,
ఇప్పుడు కోడయ్యాను అని జ్ఞానంతో రోజు పొద్దున్నే కొక్కురోకో అని కూస్తున్నప్పుడు ఓం నమ శివాయ అనేవాడు. కానీ కోడి అవ్వడం వల్ల ఓం నమ శివాయ అంటే కొక్కురోకో అని బయటకు వచ్చేది. చిత్రం ఏంటో తెలుసా, వీడు కోడి పుంజుగా పుడితే వాళ్ళ ఆవిడ కూడా వీడితో పట్టే కోడి పెట్టగా పుట్టింది. పెట్ట పుంజు ఈ రెండు దంపతులు అయ్యాయి. మళ్ళీ ఇక్కడ దిక్కుమాల పాత బంధం ఎక్కడికి పోతుంది. మళ్ళీ వీళ్ళ కొడుకులు ఇద్దరికి కోడి పుంజులు పుట్టారు. మగవాళ్ళు కదా, వాళ్ళు చిన్న కోడి పుంజులుగా పుట్టారు. మొత్తమే ఫ్యామిలీ ప్లానింగ్ లేదు, అక్కడికే వచ్చారు. మొత్తం ఫ్యామిలీ అక్కడికి దిగారు. విశ్వేశ్వర అనుగ్రహం ఎంత గొప్పదో ఆలోచించండి. మొత్తం కుటుంబం అక్కడికి చేరింది. ఈ నలుగురు రోజు పొద్దుట అందరినీ నిద్రపోతున్న వాడిని కార్తీక మాసంలో కొక్కురోకం లేపడం, తర్వాత అందరి ఇళ్ల ముందు ముగ్గు పెట్టేవారట కాళ్ళతోటి, అప్పుడప్పుడు కళ్ళాపు చల్లేవారట. విచిత్రంగా ఉంది. కోడి ఏమిటి, కళ్ళాపు చల్లడం ఏమిటి, ముగ్గులు పెట్టడం ఏమిటి, తెల్లవారుజామున కార్తీక మాసంలో లేపడం ఏమిటి, కార్తీక మాసంలో మనతో కలిసి స్నానం చేయటం ఏమిటి అనుకునేవారు వాళ్ళంతా. ఈ కోడి మీద ఆ రైతుకి అభిమానం కలిగింది. అందుకని ఆయన ఎక్కడికన్నా దీన్ని మాత్రం చంపి తినకుండా, ఇది కోడి పుంజులు వేసేయక, ఆదివారం వచ్చిందిగా అంతినేయక, ఇది కొంచెం మంచి పుంజు కార్తీక దీక్ష చేస్తోంది, ముగ్గురు పెడుతోంది అనుకుని దాన్ని దాని పెళ్ళాన్ని పిల్లల్ని వెంట పెట్టుకుని తీర్థయాత్రలకు తీసుకెళ్ళేవాడు. ఒకసారి శివరాత్రి వచ్చింది. శివరాత్రికి వీళ్ళందరినీ వెంట పెట్టుకుని కాశీ తీసుకొచ్చాడు. కాశీ రావడంతో ఈ 4 కోళ్ళు, ఏది కోడి పుంజు, కోడి పెట్ట, చిన్న పుంజులు అన్నీ నీళ్లలో దూకేసాయి. మణికర్ణికలో టపటపటప ములిగి స్నానం చేసి రెక్కలతో నీళ్లు పట్టుకొచ్చి విశ్వనాథుడి లింగం మీద జల్లేయి, అభిషేకం చేసేయి. ఆ తర్వాత ఆ విశ్వనాథుడి ఆలయం ముందు దగ్గరికి వచ్చి కాస్త నీళ్లు కళ్ళాపు జల్లినట్టు జల్లి పక్కన ఎవరి దగ్గర ముగ్గుంటే ముక్కుతో పట్టుకొచ్చి ముగ్గేసేయి. అక్కడికి వచ్చి కుక్కు 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 అని అరవడం మొదలెట్టాయి. మొదట్లో కొక్కురోకో వచ్చి క్రమంగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని నోట్లోంచి శబ్దం వచ్చి చూస్తూ ఉండగా నలుగురు మళ్ళీ బ్రాహ్మడు బ్రాహ్మణి పిల్లలుగా మారిపోయారు, మానవులు అయిపోయారు. కుక్కుటమునకు ముక్తినిచ్చిన మంటపం కనుక దాన్ని కుక్కుట మంటపము అంటారు. ముక్తి మంటపం పేరు ఇలా వచ్చింది. ముక్తి మంటపం అసలు అక్కడే ఈ కుక్కుటాలు తిరిగి ముక్తి పొందటం వల్ల ద్వాపర యుగంలో, ఇదంతా ద్వాపర యుగంలో జరిగిందట. ఎప్పుడు కృతయుగంలో త్రేతాయుగంలో ముక్తి మంటపం అని పిలువబడే మంటపం ద్వాపర యుగంలో ఈ కోళ్ల వల్ల కుక్కుట మంటపం అయ్యింది. అప్పుడు పైనుంచి దివ్య విమానం వచ్చింది. వీళ్ళ చరిత్ర అందరికీ చెప్పి, చూశారా చచ్చే ముందు విశ్వనాథుడిని తలుచుకున్న పుణ్యం వల్ల కాశీకి వచ్చే ఈ కోళ్ళు కూడా 4 మంచం కోళ్ళలా విమానం ఎక్కి తిరిగి కైలాసానికి వెళ్ళిపోతున్నాయని చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు. కోడికి కూడా మోక్షం ఇచ్చే దివ్యక్షేత్రం కాశీ. అందువల్ల కాశీకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కుక్కుట మంటపమును చూడవలెను. ముక్తి మండపం అని పిలువబడే ఆ వ్యాసుడు కూర్చునే పీఠం ఉన్న ప్రాంతం ఈసారి వెళ్ళినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను అనుకోండి. ఇన్ని విశేషములు మీరు విన్నారు. ఇంకా చివరి ఘట్టంలోకి వచ్చేసాం అన్నమాట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.